శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్తే అండి. పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి అనేటువంటిది చాలా కాలం క్రితం మనం విన్నాము. సో అప్పుడు ఎదురైనటువంటి యుద్ధ పరిస్థితులు కావచ్చు, ఆ మార్పులు చేర్పులు కావచ్చు, ఆల్రెడీ గతంలో మనం చెప్పుకున్నటువంటి సందర్భాలే. అయితే పంచగ్రహ కూటమి అనేటువంటిది జనవరి 19వ తారీఖు 20వ తారీఖుల్లో మకర రాశిలో 5 గ్రహాలతో కలిసి పట్టబోతుంది. ఆ 5 గ్రహాలు ఏమిటి అంటే రవి, కుజ, బుధ, శుక్ర అండ్ చంద్ర. ఈ 5 గ్రహాలు 19, 20వ తారీఖుల్లో మకర రాశిలో సంచారం చేయడం వల్ల పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ వల్ల 4 రాశుల వాళ్ళకి రాజయోగము అనేటువంటిది పట్టబోతోందండి. అయితే ఏ రాశులు, అసలు ఏ గ్రహాల యొక్క స్టేటస్ ఎప్పుడెప్పుడు మారుతున్నాయి, మకరంలోకి ఎప్పుడెప్పుడు వెళ్తున్నాయి మనం చూస్తే కనుక మకర సంక్రాంతి అనేటువంటిది అందరికీ తెలిసిందేనండి. రవిగ్రహం వల్ల పట్టేటువంటిది అనమాట. సూర్యుడు ఎప్పుడైతే మకర రాశిలోకి ప్రవేశిస్తారో ఆ రోజునే మనం మకర సంక్రాంతిగా జరుపుకుంటాము. ఆ సంక్రమణ తిథి చాలా గొప్పది. ఆ రోజు చేయాల్సినటువంటి పనులు ఏమిటి అనేటువంటిది కూడా నేను ఒక సపరేట్ వీడియో చేయడం జరిగింది. తప్పకుండా ఆ రోజు చేయాల్సిన పనులు తప్పకుండా చేయండి. తర్వాతది ఏంటి అంటే మకర సంక్రాంతి రోజు 3 గ్రహాల యొక్క సంచారము మకర రాశిలోకి ప్రవేశిస్తుందండి ఈసారి రవితో పాటుగా. ఆ గ్రహాలు ఏమిటి అంటే రవి, బుధ, కుజ. ఈ 3 గ్రహాలు 15వ తారీఖునే, జనవరి 15వ తారీఖునే మకరంలోకి ప్రవేశిస్తాయి. అయితే శుక్రగ్రహ సంచారము 13వ తారీఖునే, 2 రోజుల ముందే మకరంలోకి ప్రవేశిస్తుంది. అయితే చంద్రుడు అనేటువంటి ఆయన 19వ తారీఖున, అంటే 18వ తారీఖు రాత్రి ప్రవేశిస్తూ ఉన్నారు. 19వ తారీఖున మకరంలోకి ప్రవేశించడం వల్ల ఈ 5 గ్రహాలు కలగలిసి పంచగ్రహ కూటమిగా ఏర్పడి 4 రాశుల వాళ్ళకి అఖండమైనటువంటి రాజయోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నాయి. నిజానికి ఈ 4 రాశుల వాళ్ళకి కూడా 5 ఉంటే 5 గ్రహాలు కూడా అనుకూలించట్లేదండి. ఈ 4 రాశులకి 4 గ్రహాలే 5 అనుకూలిస్తూ ఉన్నాయి. అయితే ఆ 4 గ్రహాలు అనుకూలించడం కూడా చాలా విశేషం. సో ఏ రాశుల వాళ్ళకి అనుకూలిస్తున్నాయో మనం చూస్తే కనుక ఈ యొక్క పంచగ్రహ కూటమి వల్ల లాభాలు ఏర్పడి రాజయోగం పట్టబోయేటువంటి ఆఖరి రాశి 4వ రాశి మీనరాశి అండి. మీనరాశి వాళ్ళకి లాభస్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడడం వల్ల అఖండమైన రాజయోగం కనబడబోతోంది. 2025వ సంవత్సరంలో అనేక రకాల ఒడిదుడుకులు కానీ, ఇబ్బందులు కానీ, కష్టాలు కానీ, మానసిక ఒత్తిడి కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ చాలా ఎక్కువగా చూసారండి. సంపాదించినటువంటి డబ్బు నిలబడకపోవడం కానీ, అవమానాలు ఎక్కువగా పడడం కానీ, ఇలాంటివి కావచ్చు, చాలా ఎక్కువగా చూశారు. కానీ 2026వ సంవత్సరంలో అలా కాదండి. స్టార్టింగే మీకు జనవరి 15వ తారీఖు తర్వాత నుంచి రాజయోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. రవి అనేటువంటి ఆయన డిసెంబర్ 15వ తారీఖు దగ్గర నుంచి ధనస్సులోకి ప్రవేశించిన తర్వాత అది దశమస్థానం అవుతుంది. కాబట్టి మీకు డిసెంబర్ 15వ తారీఖు తర్వాత నుంచే మీకు మీ కెరీర్లో కొద్దిపాటి మార్పులు అనేటువంటివి వచ్చాయి. అది అభివృద్ధి కావచ్చు, మీ యొక్క ప్రయత్న బలం పెరగడం కావచ్చు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడం కావచ్చు, పెర్ఫార్మెన్స్ పెరగడం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఇక్కడ ఇంకొక లెవెల్కి వెళ్ళబోతోందండి. జనవరి 15వ తారీఖున మకరంలోకి రవి ఎప్పుడైతే ప్రవేశిస్తారో అది లాభస్థానం అవుతుందో అదే స్థానంలోకి కుజుడు అండ్ అదే స్థానంలోకి బుధుడు అండ్ అదే స్థానంలోకి చంద్రుడు 19, 20వ తారీఖుల్లో ప్రవేశించబోతున్నారు. శుక్రబలము అనేటువంటిది లేదు తప్ప మిగతా అన్ని ప్లానెట్స్ కూడా అద్భుతంగా అనుకూలిస్తుందండి. సో దీనివల్ల ఏంటంటే కెరీర్లో మంచి గ్రోత్ అనేటువంటిది చూస్తారు. 6th లార్డ్ అండి మీకు రవి అంటే. సో 6th అంటే ఎప్పుడు కూడా డైలీ రొటీన్స్ అనమాట. మీరు నిత్య జీవన విధానం, మీరు డైలీ చేసేటువంటి పనులు ఇక్కడి నుంచి ఎలా ఉంటుంది అంటే పనులన్నీ కూడా సాఫీగా పూర్తవుతాయి. ఏ రోజు చేయాల్సిన పని ఆ రోజు సమయానికి పూర్తవుతూ ఉంటుంది. దానివల్ల వచ్చే బెనిఫిట్స్ మీరు ఆనందంగా అనుభవించగలుగుతారు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటివి పెరుగుతాయి. తర్వాత జాబ్ ట్రయల్స్ చేస్తుంటే జాబ్ అనేటువంటిది వస్తుంది. 6th లార్డ్ కాబట్టి అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. శత్రు బాధల నుంచి బయటకు వస్తారు, అప్పుల బాధల నుంచి బయటకు వస్తారు. ఇంకొక మాట ఏంటి అంటే ఇది చాలా గొప్ప విషయం అండి. మీనరాశి వాళ్ళకి 2nd లార్డ్ అయినటువంటి కుజుడు లాభంలో, ఎగ్జాల్టేషన్లో యోగిస్తూ ఉన్నారు. ఇది ఎంత మంచిదంటే 2nd అంటే మేషం అండి మీకు. 2nd అంటే ధనస్థానం, విద్యాస్థానం, సేవింగ్స్. జనరల్లీ అసలు మీనరాశి వాళ్ళ దగ్గర డబ్బు నిలబడదండి. ఈ మాట వాస్తవం. అవునా కదా కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. నిలబడదు. 100 రూపాయలు కాదు, 1 కోటి రూపాయలు వచ్చినా మీ దగ్గర నిలబడదు. అలాంటి మీకు 2nd లార్డ్ అయినటువంటి కుజుడు ఎగ్జాల్టేషన్లోకి వెళ్ళి మకరంలోకి, అది కూడా లాభస్థానంలోకి, పైగా యోగించబోతూ ఉన్నారు. ఇది చాలా గొప్ప యోగం. నాకు తెలిసి జనవరి 15వ తారీఖు తర్వాత నుంచి 45 రోజుల్లో ఏదైనా బిగ్ అమౌంట్ ఏదైనా రావడం కానీ, ఒక స్థలము కానీ, వాహనం కానీ, ప్రాపర్టీ అసెట్స్ కానీ ఏదైనా కొనడం కానీ, లేకపోతే పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏమైనా రావడం కానీ, మీనరాశిలో ఉండేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకైతే
చాలా మంచి విషయాలు జరుగుతాయండి. రావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా వచ్చేయడం కానీ, కోర్టు సమస్యలు ఏవైనా ఉంటే చాలా ఫేవరబుల్గా ముందుకు వెళ్ళడం కానీ, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి మంచి ఉత్తీర్ణత రావడం కానీ, క్రీడాకారులు స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉండేటువంటి వాళ్ళకి చాలా బాగుండడం కానీ, ఎవ్రీథింగ్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. అయితే బుధుడు కూడా మీకు చాలా బాగున్నారండి. బుధుడు ఎవరవుతారు మీకు 4th and 7th లార్డ్. ఒక పక్క రవి 6th లార్డ్, ఒక పక్క 2nd లార్డ్, తర్వాత 4th and 7th లార్డ్. దీనివల్ల ఏం జరుగుతుందంటే ప్రధానంగా ఏదైనా ప్రాపర్టీ కొనేటువంటి యోగం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇంకొక ఇండికేషన్ అండి, మ్యారేజ్ ఏదైనా సెట్ అవ్వాలి అనుకుంటే అది కూడా సెట్ అవ్వడం, వ్యాపారంలో అభివృద్ధి చూడడం, తర్వాత స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళకి అభివృద్ధి కనబడడం, విద్యలో అభివృద్ధి కనబడడం, మీ యొక్క మాట విధానంలో చేంజెస్ రావడం, కమ్యూనికేషన్ బాగా డెవలప్ చేసుకోవడం, చంద్రబలం 19th and 20th మీకు కలుగుతోంది అదే రోజున. దీనివల్ల మానసిక ప్రశాంతత, యాంగ్జైటీ ఇష్యూస్ నుంచి బయటకు వస్తారు. తెలియనటువంటి ప్రశాంతత అన్నీ కూడా మీకు లభిస్తాయండి. అయితే శుక్రబలం లేదు. శుక్రబలం లేకపోవడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటంటే 3rd లార్డ్, సిబ్లింగ్స్ విషయంలో ప్రాబ్లమ్స్ అనేటువంటివి వస్తాయి. మీతో పనిచేసేటువంటి వాళ్ళు, మీ క్రింద పనిచేసేటువంటి వాళ్ళు, లేకపోతే మీ తోడబుట్టినటువంటి వాళ్ళు, వాళ్ళతో కొంచెం వాక్ వివాదములు కానీ, కలహాలు కానీ, మనస్పర్ధలు కానీ వస్తాయి. ఖచ్చితంగా అవి వస్తాయి. అది ఒక నెల రోజుల పాటు ఉంటాయి. బట్ అది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు, నెగ్లిజిబుల్, బికాస్ 3rd లార్డ్ కాబట్టి. సో అదేమి పెద్ద టెన్షన్ తీసుకోకర్లేదు. 3 and 8వ స్థాన అధిపతి కాబట్టి. సో అది మీరు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటి అంటే, మీనరాశి వాళ్ళు విమెన్ ఎవరైనా ఉంటే పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, థైరాయిడ్ ప్రాబ్లం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 2 మెన్ అయితే టెస్టోస్టెరాన్, లవ్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే 3rd and 8th లార్డ్ శుక్రుడు బాగాలేదు కాబట్టి ప్రేమలో ఏదైనా ఫెయిల్యూర్ అవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మిగతా ప్లానెట్స్ అన్నీ బాగున్నాయి కాబట్టి శుక్రబలాన్ని ఈజీగా పెంచుకోవచ్చు. బొబ్బర్లు దానంగా ఇవ్వండి శుక్రవారం నాడు, చాలా బాగుంటుంది. రెండవది, మహాలక్ష్మీదేవికి తామర పువ్వులు ఉంటాయి చూస్తారా, లోటస్ ఫ్లవర్స్ అంటూ ఉంటాం, పద్మములు. ఆ పద్మములతో మాల తయారు చేసి మహాలక్ష్మీదేవి మెడలో వేయించండి ఆలయంలో. ఆ పద్మమాల వేయడం వల్ల ఈ శుక్రబలము అనేటువంటిది పెరుగుతుంది. చాలా అద్భుతమైన శుక్రబలాన్ని చూస్తారు. శుక్రుడు అంటే ప్లెజర్ అండి, సుఖాన్ని అనుభవించడం. ఇవన్నీ కూడా మీకు దానివల్లే దక్కుతాయి. సో తర్వాత మేజర్లీ గురువు అనేటువంటి ఆయన పెద్దగా అనుకూలంగా లేరు. గురుబలం పెంచుకోవడం కోసం కూడా మీరు ప్రయత్నం చేయాలి. 12వ స్థానంలో రాహు, ఎంత డబ్బులు వచ్చినా ఖర్చు మాత్రం విపరీతంగా అయ్యేది మాత్రం కనబడుతోంది. ఎంతవరకు వీలైతే అంతవరకు ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ రాంగ్ కమిట్మెంట్స్ అనేటువంటివి ఇవ్వద్దు. ఆ విషయంలో చూసుకోండి. జన్మశని కాబట్టి పొట్టకి సంబంధించి డైజెషన్ కానీ, ఎసిడిటీ కానీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, ఆ యొక్క హెల్త్ ఇష్యూస్ విషయంలో అయితే చూసుకోండి. రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయకూడదు జన్మశని. మీకు దీర్ఘ సంచారిత గ్రహాల్లో ఆ 4గిట్లో కేతువు తప్ప మిగతా 3 కూడా అంత ఫేవరబుల్గా లేవండి. ఇక్కడ వచ్చే పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ బాగుంది కాబట్టి ఈ యొక్క పంచగ్రహ కూటమి వల్ల కొంచెం సేవ్ అవుతూ ఉన్నారు. కానీ మిగతావన్నీ కొంచెం మిశ్రమంగా ఉన్నాయి కాబట్టి నవగ్రహ హోమము కానీ, ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఎక్కువగా పూజ చేయడం కానీ, ఎఫర్ట్స్ ఎక్కువగా పెట్టడం కానీ, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకుంటూ ముందుకు వెళ్ళండి. తప్పనిసరిగా సంక్రాంతి తర్వాత, జనవరి 15 తర్వాత ఒక గుడ్ న్యూస్ వింటారు. మంచి శుభ ఫలితాలు అనేటువంటివి కనబడతాయి. సో మరి చాలామంది ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, నేను చేసేటువంటి వీడియోస్ చూసి కావచ్చు, మీతో జాతకం చెప్పించుకోవాలి, రెమెడీస్ అనేటువంటి హోమాది క్రతువులు చేయించుకోవాలని చాలామంది అడుగుతున్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించిన నెంబర్కే కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారండి. మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత పరిహారాలతో సహా అన్నీ నేనే ఆచరింపచేసి, ఈవెన్ మీకు ఒక మంత్లీ ప్రిడిక్షన్స్ కావాలి, మంత్లీ గైడెన్స్ కావాలి, 3 monthsకి ఒకసారి గైడెన్స్ కావాలి, 6 monthsకి ఒకసారి గైడెన్స్ కావాలి, ఏదైనా పర్వాలేదు. ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక బ్రదర్ లాగా, ఒక ఆస్ట్రాలజర్ లాగా, ఒక మెంటర్ లాగా మీ వెనకాల నేను ఉంటాను. మీ యొక్క జాతకాన్ని పరిశీలించిన తర్వాత శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.